సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. ప్రపంచ సంపన్న దేశమైన అమెరికా కష్టాల్లో ఉంది. అక్కడ పారిశ్రామిక రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఏంటి అమెరికాలో సంక్షోభమా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది నిజం. అమెరికాలో గత 2.5 దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్ డిగ్రీని చేత పట్టుకుని రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది. ఒకవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యా రుణం వారిని భయపెడుతూ ఉండగా, మరోవైపు ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 4-5 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు తొలగిస్తున్నాయి. బాధితుల్లో చాలా మంది హోటళ్లలో, గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ మరో ఉద్యోగం సంపాదించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీలో అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో మన దేశం నుంచి ప్రతి ఏడాది విద్యార్థులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇలా 2022-23 సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది వెళ్లారు. వీరిలో తెలుగు విద్యార్థులు 45,000 నుంచి 55,000 మంది వరకు ఉంటారని కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు తెలిపారు. అమెరికా వెళుతున్న విద్యార్థుల్లో చాలా మంది MS లో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులను చదివేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2 ఏళ్ల కిందటి వరకు అమెరికాలో MS చేసిన వారిలో దాదాపు 85% మందికి అక్కడే ఉద్యోగాలు లభించాయి. కోవిడ్ ప్రభావం 2020 సంవత్సరంలో మొదలై ఏడాదిన్నరకు పైగా కొనసాగింది. 2 సార్లు విధించిన లాక్డౌన్ కారణంగా అమెరికాలోని అన్ని రకాల పరిశ్రమలు కుదేలయ్యాయి. వాటిని రక్షించుకోవడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో 2021-22లో కంపెనీలకు భారీగా నిధులు అందాయి. బ్యాంకులు తక్కువ వడ్డీకే వేల కోట్లు రుణాలు ఇవ్వడంతో అనేక కంపెనీలు పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నాయి. ఫలితంగా ఐటీ కంపెనీలకు అనూహ్యంగా ఆర్డర్లు వచ్చాయి. కంపెనీలు సైతం ఉద్యోగులను అదే స్థాయిలో తీసుకున్నాయి. కోవిడ్ ప్రభావం తగ్గిపోయాక అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను నిలిపేసింది. పారిశ్రామిక రంగం మాత్రం పెద్దగా పుంజుకోలేదు. లాక్డౌన్ సమయంలో వివిధ సంస్థలు వ్యక్తులకిచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకపోవడంతో బ్యాంకులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీంతో అవి రుణాలివ్వడం ఆపేశాయి. అప్పటిదాకా 3-4% వరకున్న వడ్డీ రేటును గరిష్టంగా 8% పెంచేశాయి. అమెరికా చరిత్రలో వడ్డీ రేట్లు ఎప్పుడూ ఇంత ఎక్కువగా లేవని ఆ దేశస్థులు చెప్తున్నారు. దీని ప్రభావం పారిశ్రామిక రంగంపై గట్టిగా పడింది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ఒక్కసారిగా ఆర్డర్లు తగ్గిపోయాయి. చేయాల్సిన పని కంటే మానవ వనరుల సంఖ్య అధికంగా ఉండడంతో ఐటీ కంపెనీలు కోవిడ్ సమయంలో చేర్చుకున్న ఉద్యోగులను 2023 మార్చి నుంచి తొలగించడం మొదలుపెట్టాయి. అధిక జీతాలు పొందుతున్న ఉన్నత ఉద్యోగులను భారీగా తొలగించాయి. గతంలో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఐటీ కంపెనీలు ఇప్పుడు వందల సంఖ్యలోనే నియామకాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ భారత్ నుంచి వెళ్లిన వారిపై తీవ్రంగా చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వేల మందికి MS పూర్తి చేసినా ఉద్యోగాలు లభించడం లేదు. అమెరికాలోని నిబంధనల ప్రకారం ఆ దేశంలో MS పూర్తి చేసిన వెంటనే సంబంధిత యూనివర్సిటీ విద్యార్థి పేరిట OPT I-20 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ని విడుదల చేస్తుంది. ఇది వచ్చిన నెల రోజుల్లోనే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కి దరఖాస్తు చేయాలి. దీనికి ఆమోదం లభించిన 3 నెలల్లో ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి. లేని పక్షంలో ఆ దేశాన్ని విడిచిపెట్టాలి. అయితే విద్యార్థులు వర్సిటీ ఫీజుల కోసం 20 లక్షల నుంచి ₹1 కోటి వరకు బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకుంటారు. స్వదేశానికి వచ్చాక ఇక్కడ ఉద్యోగం దొరకకపోతే ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది. అందుకే ఏదో ఒక రూపంలో అమెరికాలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే కొందరు ఎంఎస్ పూర్తి కాకుండా ఉండటానికి 1-2 సబ్జెక్టులను అలానే వదిలేస్తున్నారు. మరికొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గరే రీసెర్చ్ సహాయకులుగా చేరుతున్నారు. దీనికి ఎలాంటి జీతం ఉండదు. అయితే ప్రొఫెసర్ ఇచ్చే పత్రంతో ఏడాది పాటు అమెరికాలోనే ఉండొచ్చు. ఇంకొందరు కన్సల్టెంట్లను సంప్రదించి ఎక్కడో ఒక చోట పనిచేస్తున్నట్లుగా ధృవపత్రం తెచ్చుకుంటున్నారు. సమస్య ఇంతలా వేధిస్తున్నా ఏటా అక్కడికి వెళ్లే వారి సంఖ్య మాత్రం తగ్గకపోవటం గమనార్హం. వచ్చే నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. బైడెన్, డొనాల్డ్ ట్రంప్ పోటీ పడే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక రంగానికి తోడ్పాటు ఇస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ట్రంప్ ఇలాంటి తోడ్పాటు ఇచ్చారని, ఎన్నికల్లో ఆయన గెలిస్తే పారిశ్రామిక రంగానికి మరోసారి చేయూతనిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. మరి రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఏమన్నా మార్పు ఉంటుందేమో వేచి చూడాల్సిందే. ప్రపంచ సంపన్న దేశమైన అమెరికా కష్టాల్లో ఉంది. అక్కడ పారిశ్రామిక రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఏంటి అమెరికాలో సంక్షోభమా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది నిజం. అమెరికాలో గత 2.5 దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్ డిగ్రీని చేత పట్టుకుని రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది. ఒకవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యా రుణం వారిని భయపెడుతూ ఉండగా, మరోవైపు ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 4-5 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు తొలగిస్తున్నాయి. బాధితుల్లో చాలా మంది హోటళ్లలో, గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ మరో ఉద్యోగం సంపాదించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీలో అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో మన దేశం నుంచి ప్రతి ఏడాది విద్యార్థులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇలా 2022-23 సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది వెళ్లారు. వీరిలో తెలుగు విద్యార్థులు 45,000 నుంచి 55,000 మంది వరకు ఉంటారని కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు తెలిపారు. అమెరికా వెళుతున్న విద్యార్థుల్లో చాలా మంది ఎంఎస్ లో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులను చదివేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2 ఏళ్ల కిందటి వరకు అమెరికాలో ఎంఎస్ చేసిన వారిలో దాదాపు 85% మందికి అక్కడే ఉద్యోగాలు లభించాయి. కోవిడ్ ప్రభావం 2020 సంవత్సరంలో మొదలై ఏడాదిన్నరకు పైగా కొనసాగింది. 2 సార్లు విధించిన లాక్డౌన్ కారణంగా అమెరికాలోని అన్ని రకాల పరిశ్రమలు కుదేలయ్యాయి. వాటిని రక్షించుకోవడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో 2021-22లో కంపెనీలకు భారీగా నిధులు అందాయి. బ్యాంకులు తక్కువ వడ్డీకే వేల కోట్లు రుణాలు ఇవ్వడంతో అనేక కంపెనీలు పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నాయి. ఫలితంగా ఐటీ కంపెనీలకు అనూహ్యంగా ఆర్డర్లు వచ్చాయి. కంపెనీలు సైతం ఉద్యోగులను అదే స్థాయిలో తీసుకున్నాయి. కోవిడ్ ప్రభావం తగ్గిపోయాక అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను నిలిపేసింది. పారిశ్రామిక రంగం మాత్రం పెద్దగా పుంజుకోలేదు. లాక్డౌన్ సమయంలో వివిధ సంస్థలు వ్యక్తులకిచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకపోవడంతో బ్యాంకులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీంతో అవి రుణాలివ్వడం ఆపేశాయి. అప్పటిదాకా 3-4% వరకున్న వడ్డీ రేటును గరిష్టంగా 8% పెంచేశాయి. అమెరికా చరిత్రలో వడ్డీ రేట్లు ఎప్పుడూ ఇంత ఎక్కువగా లేవని ఆ దేశస్థులు చెప్తున్నారు. దీని ప్రభావం పారిశ్రామిక రంగంపై గట్టిగా పడింది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ఒక్కసారిగా ఆర్డర్లు తగ్గిపోయాయి. చేయాల్సిన పని కంటే మానవ వనరుల సంఖ్య అధికంగా ఉండడంతో ఐటీ కంపెనీలు కోవిడ్ సమయంలో చేర్చుకున్న ఉద్యోగులను 2023 మార్చి నుంచి తొలగించడం మొదలుపెట్టాయి. అధిక జీతాలు పొందుతున్న ఉన్నత ఉద్యోగులను భారీగా తొలగించాయి. గతంలో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఐటీ కంపెనీలు ఇప్పుడు వందల సంఖ్యలోనే నియామకాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ భారత్ నుంచి వెళ్లిన వారిపై తీవ్రంగా చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వేల మందికి ఎంఎస్ పూర్తి చేసిన ఉద్యోగాలు లభించడం లేదు. అమెరికాలోని నిబంధనల ప్రకారం ఆ దేశంలో ఎంఎస్ పూర్తి చేసిన వెంటనే సంబంధిత యూనివర్సిటీ విద్యార్థి పేరిట ఓపీటీ I-20 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ని విడుదల చేస్తుంది. ఇది వచ్చిన నెల రోజుల్లోనే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కి దరఖాస్తు చేయాలి. దీనికి ఆమోదం లభించిన 3 నెలల్లో ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి. లేని పక్షంలో ఆ దేశాన్ని విడిచిపెట్టాలి.
అయితే విద్యార్థులు వర్సిటీ ఫీజుల కోసం 20 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకుంటారు. స్వదేశానికి వచ్చాక ఇక్కడ ఉద్యోగం దొరకకపోతే ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది. అందుకే ఏదో ఒక రూపంలో అమెరికాలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు ఎంఎస్ పూర్తి కాకుండా ఉండటానికి 1-2 సబ్జెక్టులను అలానే వదిలేస్తున్నారు. మరికొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గరే రీసెర్చ్ సహాయకులుగా చేరుతున్నారు. దీనికి ఎలాంటి జీతం ఉండదు. అయితే ప్రొఫెసర్ ఇచ్చే పత్రంతో ఏడాది పాటు అమెరికాలోనే ఉండొచ్చు. ఇంకొందరు కన్సల్టెంట్లను సంప్రదించి ఎక్కడో ఒక చోట పనిచేస్తున్నట్లుగా ధృవపత్రం తెచ్చుకుంటున్నారు. సమస్య ఇంతలా వేధిస్తున్నా ఏటా అక్కడికి వెళ్లే వారి సంఖ్య మాత్రం తగ్గకపోవటం గమనార్హం. వచ్చే నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. బైడెన్, డొనాల్డ్ ట్రంప్ పోటీ పడే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక రంగానికి తోడ్పాటు ఇస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ట్రంప్ ఇలాంటి తోడ్పాటు ఇచ్చారని, ఎన్నికల్లో ఆయన గెలిస్తే పారిశ్రామిక రంగానికి మరోసారి చేయూతనిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. మరి రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఏమన్నా మార్పు ఉంటుందేమో వేచి చూడాల్సిందే.